నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. అనేక విషయాల మీద వారి స్పందన తెలుసుకుందాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తన కొడుకు రాజకీయాలకు వస్తున్నారన్న ప్రశ్నకు అవసరమైనప్పుడు వస్తారని వై షర్మిల, అవసరమైన చోట వస్తారని చెప్పిన షర్మిల తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె వస్తున్నాడు రావట్లేదు అంటేనే ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి, వస్తే ఎలా ఉంటుందో అని మాట్లాడారు. నీకోటి దిక్కు లేదు, ఇంకోటి మెరకో డోలోని కాంగ్రెస్కే దిక్కు లేదు, వచ్చి ఏడి చేస్తారు. చెట్టు పేరు అమ్ముకొని కాయలు నింపకూడదు కదా. ఇప్పటికి కూడా ఆడపిల్ల ఉండి ఇంకా నీకు వైఎస్ గారి పేరు ఎందుకమ్మా నాకు అర్థం కాదు. వైఎస్ రాజశేఖర్ వారసుడు రాజారెడ్డి అంటున్నారు. ఆమె ఎలా సార్ ఆడపిల్ల కొడుకు ఎప్పుడైనా వారసుడు అయిపోయారంటే మనం అందరూ వీళ్ళు బెచ్చేటాడుకోవాలి కిందకు కూర్చుని. అందుకే దాన్ని అమాయకత్వం అంటారు. అమాయకత్వం ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఏదైనా చెప్పినా చెల్లుబాటు అయిపోతున్నప్పుడు జరుగుబాటు అంత సుఖం లేదని కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ కాంక్షలు తీర్చుకోవడం కంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అటు వచ్చి రాజకీయ కాంక్ష ఎలా తీర్చుకోవడం, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ పరంగా రాజకీయాలు చేయడానికి వచ్చేద్దాం అనుకున్న లెగసీలు అవన్నీ మెయింటైన్ చేద్దామంటే ఒరిజినాలిటీ మీద ఇక్కడ ప్రశ్నించబడుతుంది. ఫ్యామిలీ కాబట్టి ఏం ఫ్యామిలీ? ఎవరి ఫ్యామిలీ? వైఎస్ రాజశేఖర్ ఎవరి ఫ్యామిలీ? కూతురు కొడుకే కదా. అది అదే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం. రాజకీయ వారసత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? కవితను చూడండి, నిన్న కాక మొన్న తట్టబొట్ట సర్దిన వెంటనే అత్తగారికి చేయి, అత్తగారికి చేయి, మాయగారికి చేయి అని కాలక మొక్కు ఇంటి పేరు కూడా మార్చుకుంది అమ్మాయి. ఇది రాజకీయ నేపథ్యం. ఒరిజినాలిటీ చూపించాలంటే ఇంకా నాన్న తాత బాబాయ్ అంటే కోడ్ చేస్తున్నారా కవితలాగా షర్మిల కూడా మార్చు. ఒరిజినాలిటీ అంటే ఒరిజినల్ ఇలాగే ఉంటుంది, తెచ్చిపెట్టుకున్నవన్నీ అంటే మేకప్ లాగే ఉంటుంది. కూతురికి కొడుక్కి భేదభావం చూపిస్తున్నారు అంటే ఎవరి కోసం చూపించరు, ఎందుకు చూపించరు? కొన్ని భేదభావాలు చూపించకుండా తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేసి ఇడితిప్పి ఆగమడతట్టినట్టు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో సభకు నమస్కారం. పోనీ ఎక్కడైనా నిలబెట్టి ఉద్ధరిస్తావా? కాంగ్రెస్ ఇక్కడ ఏమైనా ఎంపీ సీట్ అయితే నిలబడతావు అనుకుంటే లటక్కని వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రత్యక్షమయ్యో, ఎక్కడ మాయమయ్యో, ఎక్కడ మళ్ళీ పునఃప్రసారాలు స్టార్ట్ చేసావు. ఏడు సంబంధం ఉంది రాజకీయాలకి? ఎవరికి ఉపయోగపడ్డావు? ఎందుకని అసలు అంటే ఆమె గోల్ పెట్టుకున్నారా? ఏం గోల్ లేదు రాజకీయాల్లో. ఎవడో ఫుట్బాల్ ఎక్కువ మంది అంతే లక్కీగా గోల్లో పడినట్టు పడింది. అంతకన్నా ఇంకేం లేదు. పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అదే చెప్తున్నాను, ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కడం సామెత ఉంటుంది. అదే దాని అర్థం. రాజశేఖర రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షులు అయ్యారు కదా. మీరు ఎవరిని పోలిస్తున్నారు సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒట్టిపోయిన ఏది అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్? సరే, ఫ్యూచర్లో ఎదగదంటారా కాంగ్రెస్ పార్టీ? ఇంకో జన్మకు కూడా ఎదగదు. అది బీజేపీను. తెలుగుదేశం ఒకసారి ఎక్స్క్యూజ్ మీ అనమనండి, బీజేపీకి కనబడితే అడగండి, వాళ్ళకే దిక్కు లేదు. మరి ఎందుకు ఈ స్టేట్మెంట్స్ ఇవి ఏంటి అసలు? పల్లెల్లో డేట్ చేస్తాడు, పిల్లితర కొరుకుతూ ఉంటాడు. నేను ఉద్ధరించి ఉల్లీలు వేస్తున్నాను. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసింది. ఇక్కడ మాకు 151 గతంలో తెలుగుదేశంకి వస్తే మాకు 164, 175 వచ్చాయి. ఇవన్నీ మాకు సామర్థ్యం. కాంగ్రెస్ని మళ్ళీ నేను పునర్వైభవం తీసుకొచ్చాను. ఇప్పుడు నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా కూతురు కొడుకే వస్తాడు. ఇది రాజకీయం. కాంగ్రెస్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు ఎలా అవుతుందో చూద్దాం అంటే అప్పుడు కథ వేరు. మరో మాట మాట్లాడారు ఆమె. రాజశేఖర రెడ్డి మరణం మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి మరణం మీద రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇవ్వటము, తర్వాత అదానికి సంబంధించి గంగవరం పోర్టు అప్పచెప్పటము, ఇవన్నీ స్టేట్మెంట్ చేస్తున్నారు ఆమె. పరిమాణత్వాన్ని ఎవరికి సంబంధించినాడు? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ ఇచ్చారు. సురేష్ ప్రభు శివసేనకు మానేసి వస్తే మన తరఫున ఇచ్చినట్టే ఉంటుంది. రిలయన్స్ ఫ్యామిలీలో కూడా వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే తప్పే ఉంది? జాయిన్ అయ్యాడు కదా, వైఎస్ఆర్సీపీ ఎంపీ అన్నారు కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి త్యాగం చేసిన సీట్లో బీజేపీ ఎంపీ కాదు కదా ఆ టైంలో. పరిమళత్వాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ తెలుసుకుని మాడమనంటే. అంటే బీజేపీ కొమ్ము కాస్తున్న అదాని అద్వానీలకి ఈయన కాస్తున్నారు. బీజేపీ ఈయన మోడీకి దత్తపుత్రుడు అన్నారు ఆమె. కాంగ్రెస్ అంటే ఆయన గొల్లుమంట కాబట్టి. కేంద్ర ప్రభుత్వంలో మనకి ఏదో ఒక ప్రభుత్వంతో ఎలా ప్రణబ్ ముఖర్జీ అప్పుడు ఓటేశారు కదా. ప్రణబ్ ముఖర్జీ గొప్పవాడు కాబట్టి. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గొప్పవాడని ఒప్పుకున్నారు కదా. ఎవరు? మీరు ఒప్పుకుంటే సరిపోద్ది. జగన్మోహన్ రెడ్డి మీరు ఒప్పుకుంటే సరిపోద్దా? నేను నాది కాదు, నేను అనేది మీరు కాదు, షర్మిలమ్మ గురించి చెప్తున్నా. సైద్ధాంతిక విభేదించిన సర్కమ్స్టాన్సెస్ వేరు కదా. ప్రణబ్ ముఖర్జీతో విభేదించిన సమయంలో ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ ఎంపీయా ఇంకే ఎంపీ అయినా? అవును, కాంగ్రెస్ ఎంపీయే కదా కడప, అత్యధిక మెజార్టీతో. మరి సపోర్ట్ చేయక ఏం చేస్తున్నప్పుడు? యాజ్ లాంగ్ యాజ్ పార్టీలో ఉన్నంతకాలం ఆయన సొంత విషయాలతో డిఫర్ అవ్వలే.
నీళ్ళ ఆస్తి గొడవలు తలకాయ నొప్పులు కాదు. ఆస్తి గొడవలు అంటారా? ఆస్తి గొడవలు నాన్న పెళ్లి చేసినప్పుడు కట్నం ఇవ్వకుండా రాయలసీమలో ఎవడన్నా మళ్ళీ అన్న సంపాదించిన దాంట్లో కూడా ఆశపడిన వాళ్ళు ఏమంటారు? పబ్లిక్ గుర్తిస్తారు. అవన్నీ చెప్తున్నారు కదా, ఆడపిల్ల ఏడపిల్ల కథలు చెప్పింది నేను కాదు కదా. గుర్తించబట్టే కదా ఆర్తపాలెం పెట్టి కూర్చోబెట్టి రాజశేఖర్ గారి కూతురని చెప్పి గెలిపించారా? కానీ ఈ విషయం రాజశేఖర్ గారి బ్రదర్ కొడుకుని అవినాష్ రెడ్డిని గెలిపించారా? ఈ విషయంలో విలేకరులు అయితే కొంత వేరే ఒక న్యూస్ ఛానల్లో కూడా అడిగారు. మోడరేటర్లు జర్నలిస్టులు మీలో నాలో చదువుకున్న వాళ్ళు చెప్పండి, డైలీ సీరియల్ ఆర్టిస్టులకి జర్నలిస్టులకి మాట అడిగారు. మీరు లక్కీ అనుకుంటా, మీరు ఒక్కళ్ళనే కన్నారు. ఇక్కడ జగన్కి చూసినా అక్కడ కేటీఆర్కి చూసినా చెల్లెళ్ళు అక్కలు ఉండబట్టి ఇబ్బంది అవుతుంది అని. కేసీఆర్ గారికి 9 మంది ఉన్నారు, ఏటి ఇబ్బంది అయింది? బుర్ర సరిగ్గా ఉంటే అన్ని సెట్ అవుతాయి, బుర్ర సరిగ్గా లేకపోతే తెంగర బుచ్చేసేలే ఎక్కువ ఉంటాయి, అంతకని ఇంకేట్లేదు. అంటే వాళ్ళెవరు రాజకీయాల్లో లేరుగా. ఉన్నారా లేరే? కేసీఆర్ గారు వచ్చినప్పుడు వాళ్ళ అగ్గర రాలేరా? ఇంకో రమేరావు గారు ఎవరు ఉన్నారు కదా, ఆవిడ వాళ్ళ అన్నగారు అమ్మాయి. ఎవరైతేనే ఫ్యామిలీ నుంచి ఉన్నారు కదా రాజకీయాలు చేస్తూ. ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఈ విషయంలో లోకేష్ మీకు హ్యాపీ లక్కీ అని ఆ మీడియా సంస్థ అభివర్ణించింది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఇక్కడ షర్మిల కావచ్చు, అక్కడ కవిత కావచ్చు అని మాట్లాడారు. నేను లోకేష్ గారికి జూనియర్ ఇంటర్ రిలేటెడ్ ప్యారలల్గా చూస్తున్నాను. మీరు ఏమంటారని చూస్తాను. అందంగా ఉంది. రాజకీయ వారసత్వాలు క్లెయిమ్ చేసుకునే దగ్గర ఒరిజినల్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు వేరేగా ఉంటారు కదా. నేను బాలకృష్ణ గారికి మోక్షజ్ఞ రిలేటెడ్ ఆ మాటకు వస్తే ఒరిజినల్ తాతగారు ఎవరు? ఆయన ఖర్జూర్ నాయుడు గారు, ఇంకేమో రామారావు గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.